అనివార్యంగా తెలుగు భాషలో రాసిన కీర్తనలనే ఏ భాషీయుడైనా సంగీత విద్వాంసుడైనా పాడుకునే విధంగా అద్భుతమైన తన కీర్తనలతో మొత్తం కర్ణాటక సంగీత జగత్తును నింపివేశాడు. అన్నమయ్య, క్షేత్రయ్య, మరి రామదాసు వీరు అనేకంగా భక్తి సంబంధమైన కృతులు రాసిన వారి కృతులు నిలిచాయి, కానీ వారు స్వరపరిచిన బాణీలు నిలబడలేదు. కారణం, తర్వాతి వాళ్ళు తమ ఇష్టమైన రీతుల్లోనే ఆ వేరు వేరు బాణీలతో ఆ కీర్తనలను పాడారు. వాళ్ళు సూచించినప్పటికీ కూడా తద్భిన్నంగా కేవలం త్యాగరాజస్వామి వారి కాలంలో మాత్రం ఆయన రాసిన కీర్తనల్ని ఆయన శిష్యులు ప్రశిష్యులు ఏ బాణీలో స్వామివారు పాడారో, ఏ తాళంతో ఆయన ఏ